హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనువన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు లాస్ట్ వీడియో ఇన్ ఇండియా. సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఇదే లాస్ట్ డే అనమాట. ఇంకా జర్మనీకి వెళ్ళిపోయే డేస్ అయితే వచ్చేసాయి. మనం ఇండియాకి ఎన్ని డేస్కి వచ్చినా సరే చిటికలో అయిపోయినట్టు ఉంటుంది వెళ్ళే టైం వచ్చినప్పుడు. ఏంటి ఇన్ని డేస్ అయిపోయా అప్పుడే అని నాకు ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారో, ఏంటి అప్పుడే వెళ్ళిపోయారా అని. అండ్ ఈవెన్ ఇండియాలో చుట్టాలు కూడా అదే అన్నారు, అప్పుడే వెళ్ళిపోతున్నావు ఏంటి అని. అండ్ 1 మంత్కి తెలియకుండా అయిపోయింది. అండ్ పిల్లలు ఉన్నప్పుడు డేస్ విల్ బీ లైక్ రన్నింగ్ అనమాట. అండ్ ఇంకా కింద పైన ప్లాన్స్ అన్నీ చూసుకుంటూ ఉన్నాం. కింద చూసుకొని ముగ్గు వేసి అదంతా కడిగి వస్తా అనమాట. ఇంకప్పుడే ఆ మందార పూలను చూస్తే వీడియో తీయాలనిపించింది. అండ్ పైకి వెళ్ళి మమ్మీ పుదీనా కొత్తిమీర అన్నీ హార్వెస్ట్ చేసేసారనమాట. అప్పుడు గుర్తొచ్చింది నేను పైన ప్లాన్స్ ఇవన్నీ మిస్ అవుతా అని. సో మమ్మీని పని చేసుకోమని ఇంకా నేను పైకి వచ్చాను. సో మొక్కలన్నీ మళ్ళీ చూసుకుంటున్నాను అనమాట. నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ హాబీ, నేను నేర్చుకున్న దాంట్లో నాకు ఇష్టమైంది ఈ ప్లాంట్స్ని గ్రో చేయడం, వాటిని చూసుకోవడం, ఇదంతా అది కోర్స్ మా పేరెంట్స్ నుంచే వచ్చింది. మా మమ్మీ డాడీ మాకు తెలిసినప్పటి నుంచి చెట్లను పెంచడం, మా ఇంట్లో అన్ని రకాల చెట్లు ఉండేవి. మా చిన్నప్పటి నుంచి మేము ఎన్ని ఇల్లులు మారినా అన్నింట్లోనూ ఈవెన్ సొంత ఇళ్ళల్లో కూడా సొంత ఇల్లు కూడా ఒక రెండు మారాము, మేము 2 3 మారాము. ఆ వాటిల్లో కూడా ఎక్కడ చిన్న ప్లేస్ ఉన్నా సరే ఇలా మొక్కలను పెంచి ఈ హాబీ మేము వాళ్ళని చూస్తూనే పెరిగాం. అందుకే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మనం ఏం చేస్తే మన పిల్లలు అదే చూసి నేర్చుకుంటారు అని. అండ్ మొక్కలను పెంచడం ఒక మంచి హాబీ అనమాట. అంటే చాలా మైండ్ రిలాక్సింగ్గా ఒక డిఫరెంట్ వరల్డ్ అది. అండ్ ఇంకా ఆకుకూరలు అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ చూసుకున్నా. ఇంక ఇక్కడ పైకి వచ్చి మొక్కలు, అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు వింటర్ అయిపోతున్న టైంలో పొద్దున్న మంచుతో ఆకులన్నీ తడుచుంటాయి కదా, మార్నింగ్ ఎండ వచ్చేటప్పుడు ఒక మంచి షైన్ ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు ఆకుల పైన ఆ మంచంతా కనిపిస్తుంది కదా. సో రోజెస్ కానీ ఇవన్నీ మనకి ఉన్న టైంలో చాలా కొంచెం టైమే మనం స్పేర్ చేయగలం. సో నాకు ఎప్పుడైనా బాగాలేనప్పుడు నేను పైకి వస్తా. అండ్ ఇంక వెళ్ళిపోతున్నానని తెలిసినప్పుడు పైకి వచ్చి వీడియో షూట్ చేసుకున్నాను. అండ్ మీకు నేను చూపించాను కదా మిర్చి లాస్ట్ అంతకుముందు వ్లాగ్లో, పైన ఒక చిన్న మొక్కని పైన తుంచేయడం వల్ల ఇలా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ వచ్చాయి చూసారా. సో మొక్క వేసుకున్నాక కొన్ని డేస్కి అది పైన తుంచేస్తే మనం నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ గ్రో అవుతాయి అన్నమాట. సో దానివల్ల మనకి క్రాపింగ్ ఎక్కువ వస్తుంది. అండ్ సూది మల్లెపూలు కూడా ఇప్పుడు చాలా పెరిగిపోయాయి. ఇప్పుడు మంచి సీజన్ కదా, సో ఎక్కువ వస్తున్నాయి అనమాట. మమ్మీ కూడా ఇప్పటికీ వీడియో కాల్లో చూపిస్తారు, నువ్వు ఉన్నప్పుడు కొంచెం కొంచెం పూచేవి, ఇప్పుడు మూర వరకు వస్తున్నాయి, అన్ని పూస్తున్నాయి అని చెప్పి. అండ్ గొబ్బి పూలు కానీ కృష్ణబంతులు కానీ ఉన్నాయి. కొన్ని మొక్కలే ఇది వరకు మా పైన అంతా మొక్కలు ఉండేవి మీరు నా ఛానల్ స్టార్టింగ్లో చూస్తే. బట్ అవన్నీ మమ్మీ మెయింటైన్ చేయలేక ఇంకా అలా కొంచెం పాడైపోయి ఇంకా పైన బరువు అయిపోతుందని తీసేస్తున్నాము. అండ్ డిసెంబరాలు కూడా చాలా పూలు వస్తూ ఉన్నాయి అనమాట. ఎవ్రీడే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంకా అలా పైన మొక్కలు చూసుకొని కొన్ని వీడియోస్ తీసుకొని వచ్చేసా. అండ్ చాలామంది అడుగుతున్నారు కదా ఇన్స్టెంట్గా దోసపిండి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇప్పుడు చూపిస్తాను. ఇది నేను తీసుకెళ్ళడానికి మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో ఇది నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు, బ్రౌన్ రైస్ అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ బ్రౌన్ రైస్తో చేయమని చెప్పాను, ఎందుకంటే పిల్లలకి పెట్టడానికి కాబట్టి బ్రౌన్ రైస్తో చేస్తున్నారు. ఈ రైస్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నారనమాట, ఎండబెట్టుకొని. ఇప్పుడు ఎండబెట్టిన తర్వాత మీకు షేర్ చేస్తున్నాను. సో ఇది కేజీన్నర బియ్యం అండి. మీకు మెజర్మెంట్స్ ఇప్పుడు మనకి ఇంట్లో తవ్వ ఉంటుంది కదా, తవ్వనో సాలనో ఏదో ఉంటుంది. సో అలా కేజీన్నర బియ్యం అనుకోండి. సో మీకు తెలియడం కోసం అన్నట్టు నేను దాంతో మెజర్ చేపిస్తున్నాను అనమాట. ఐ థింక్ 6 ఏమో వచ్చాయి. కేజీన్నర రవ్వకి మా మమ్మీ ఒక 4 స్పూన్స్ వరకు మెంతులు కూడా యాడ్ చేశారనమాట. సో మనం దోసపిండిలో రెగ్యులర్గానే మెంతులు వేసుకుంటాం కదా, సో ఇక్కడ క్వాంటిటీ చూపిస్తున్నాను మీకు. సో ఆల్మోస్ట్ 6 గ్లాసెస్ వరకు వచ్చాయి. అండ్ దాని తర్వాత అందులో మనం మినపప్పు ఉంటుంది కదా, గుళ్ళు మినపప్పు అనమాట, పొట్టు లేనిది. అది కూడా సేమ్ మనం ఎంతైతే బియ్యం వేసుకున్నామో అంతే మెజర్ మినపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాము. సో మా మమ్మీ ఈ మెజర్కే చేస్తారు ఎప్పుడు. మీకు ఇన్స్టెంట్గా కలుపుకున్నందుకు గట్టిగా రావడమో లేదా బీసుగా రావడమో అలా ఉండవండి.
చిల్లులు పడుతూ చాలా మెత్తగా వస్తాయి. నేను ఇందులోనే రాగి పిండి కలిపి కూడా పిల్లలకి వేస్తాను. సో, రాగి పిండి ఏంటంటే మనం దోస పిండిలో విడిగా కలుపుకోవచ్చు. సో, చూసారు కదా! ఆల్మోస్ట్ 6 ఐ మీన్ 2 ఈక్వల్ వచ్చాయి. కొన్ని ఎక్కువ ఉన్నాయన్నమాట అంతే. అండ్ దానికి ఒక గ్లాసు అటుకులు. సో, అటుకులు మెత్తగా ఉండడం కోసం యాడ్ చేస్తాము దోసలనేవి. ఇంకా అంతేనండి. ఓన్లీ కొంచెం 4 స్పూన్లు మెంతులు, ఒక 6 గ్లాసులు బియ్యం, 6 గ్లాసుల మినపప్పు అంతే యాడ్ చేసాము. ఒక గ్లాసు అటుకులు అనమాట. సో, ఇవన్నీ మనం అన్నీ మిక్స్ చేసేసుకొని మిల్లుకి ఇస్తాం కదా పిండి ఆడించడానికి. సో, అలా ఇచ్చి దోస పిండి కోసం అన్నట్టు సాఫ్ట్గా ఆడించుకోవడమే. సో, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా నానబెట్టుకొని దోసలు వేసేసుకోవచ్చు అనమాట. అందులోనే రాగి పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా ఎవరికైనా టైం లేనప్పుడు ఇలా మిక్సీ పట్టుకోవాలి, గ్రైండర్ వేసుకోవాలి, బాధ అంతా లేకుండా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మమ్మీ ప్రాన్స్ పికిల్ కూడా రెడీ చేసేసారు. అండ్ తర్వాత మా హస్బెండ్కి చాలా ఇష్టమైన ఉసిరికాయ పచ్చడి. తను ఏం అడిగినా అడగకపోయినా అత్తయ్య చేసే ఉసిరికాయ పచ్చడి తీసుకురా అని అడుగుతారు. సో, తన కోసమనే పట్టిందనమాట. సో, ఇది లాస్ట్ డే అని చెప్పాను కదా! ఇంకా ఆ రోజు మార్నింగ్ లేవడమే పనులు. సో, అన్నీ అంటే కొంచెం వెళ్ళే ముందైతే ఫ్రెష్‌గా ఉంటాయి కదా అన్నట్టు మా మమ్మీ ప్లాన్. అండ్ ముందు అంతా చూసారు కదా మీరు. ఏ రోజు ఖాళీ లేము. ఏదో ఒక పని. అండ్ ఇక్కడ అన్నీ అయ్యాక మమ్మీ కొంచెం కొంచెం ప్యాక్ చేసేసారు. ఈ పిండ్లు మిల్లు ఆడించుకొచ్చేసారనమాట. ఇంకా ఫ్యాన్ కింద చల్లారి పెట్టేసి అండ్ కారం కూడా ప్రిపేర్ చేశారు. నేను ఇంట్లోంచి కారం ఖచ్చితంగా తీసుకెళ్తాను. అండ్ ఏం ప్యాక్ చేసుకున్నాను ఏంటి అనేది అన్బాక్సింగ్‌లో చూపిస్తాను క్లియర్‌గా. ఎందుకంటే నేను కొంచెం కొంచెంగా ప్యాక్ చేస్తూ ఉన్నాను. షూట్ చేసే ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే పిల్లలతో ఇట్ వాస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ జాబ్. నాకు కొన్ని వెయిట్ ఎక్కువైపోయి ప్రియారిటీ చూసుకొని అండ్ ఏమంటారు వాక్యూమ్ బ్యాగ్స్‌లో పెట్టడం వల్ల అవి తీయలేక సో, ఉన్నవి అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకా ఫైనల్లీ ఇంకా రేపు మార్నింగే ట్రావెల్, ఇంక ఈరోజు అన్నీ ప్యాక్ చేసుకోవాలి అనుకొని ఇంకా అన్నీ సెట్ చేసేసుకున్నా. అండ్ ఈరోజు కూడా మా పిన్ని వాళ్ళ ఇంట్లో భోజనాలకి పిలిచారనమాట. ఇంక నేను వెళ్ళిపోతున్నానని. ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందే పొద్దున్నే ఇంక ఈ పనులన్నీ చూసుకొని ప్యాకింగ్ కంప్లీట్ చేసుకునే వెళ్ళాలనుకున్నా. ఎందుకంటే వచ్చాక చేసుకోవాలనుకుంటే అక్కడ అంతా క్యారీ చేస్తాను నేను, ఇంకా సర్దుకోలే రేపే ట్రావెల్ అని. ఇంక పొద్దున్న లేచి హడావుడిగా ముందు ఈ పని చూసుకున్నా. ఇంకా అన్నీ ప్యాక్ చేసుకోగానే డిటీడీసీ వాళ్ళని పిలిపించాను అనమాట ఇంటికి, వాళ్ళనే ప్యాక్ చేయమని. ఎందుకంటే ఈ ప్యాకింగ్స్ మనం చేయలేమండి. హెల్ప్ కావాలి. అట్ ద సేమ్ టైం మనం అటు ఇటుగా ఏమన్నా చేసామనుకోండి, అక్కడ ఏదన్నా అటు ఇటు త్రో చేయడంలో పడిపోయినా ఊడిపోయినా ఏమీ చేయలేం మనం. దానికన్నా వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, వాళ్ళు నెంబర్ ఆఫ్ పార్సెల్స్ వేస్తూ ఉంటారు అబ్రాడ్స్కి కూడా. అందుకని ఇంక వాళ్ళనే పిలిపించి మనీ ఇచ్చి అంతా ప్యాక్ చేయించుకున్నాను. అసలు ఎంత బాగా చేశారో ఆ ప్లాస్టర్ తీయడానికి మాకు చాలా టైం పట్టిందనమాట. అండ్ ప్రతిదీ చూసుకోవాలి. వచ్చాక నేను వెయిట్ చూసి 2-3 సార్లు కొనుక్కొని తీసేయడం. ఇంకా ఫైనల్గా ఆయన వచ్చాక బాక్స్లో కవర్ చేసే ముందు మేడం ఇంకా ఒక 1/2 kg తీసేయండి, ఒకవేళ అన్నీ వేసాక ఫిల్ అయితే మీరు అక్కడ కట్ చేసి తీయలేరు అంటే మళ్ళీ ప్యాక్ చేసిన వాటిలో చాలానే తీసేసాను. ప్యాకింగ్స్ ఎప్పుడూ అంతే అవుతాయి. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఇది ఇంత ఉంటుంది, అంత సరిపోతుంది అన్నట్టు. ఆల్మోస్ట్ ఒక్కొక్క డబ్బాలోంచి 2 kgs తీసాను లాస్ట్ మినిట్లో. ఇంకా అవన్నీ పార్సిల్లో వేయించుకుందాంలే తర్వాత అని చెప్పి. సో, మా హస్బెండ్కి తెలీదు నేను మళ్ళీ క్యాబిన్స్ కూడా ప్యాక్ చేశానని. తను అసలు క్యాబిన్స్ వద్దన్నారు. లగేజ్ ఎంత తక్కువ అయితే అంత తీసుకొని రా, కావాలంటే నేను పార్సిల్ వేపిస్తానులే అని. ఎందుకంటే పిల్లలతో ట్రావెల్ చేస్తున్నాను కదా, మెయిన్ అదొక భయం అనమాట. ఇంకా వీళ్ళైతే ఇలా ఆప్టిమైజ్ చేసి మొత్తం ప్యాక్ చేశారు నీట్గా. అండ్ ఇవన్నీ కంప్లీట్గా ప్యాక్ అయ్యే వరకు కూడా మనసు కుదురుగా ఉండదన్నమాట. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఏదో ఒకటి తోస్తూనే ఉంటాం. అయ్యో ఇది మర్చిపోయాం, అయ్యో అది మర్చిపోయాం, అది పెట్టుకోలేదు ఇది పెట్టుకోలేదని అనిపిస్తూనే ఉంటుంది. అలా ప్యాక్ అయిపోయాయి అనుకోండి, మనం ఎలాగో తీయలేం కాబట్టి చేసేది ఏమి ఉండదు. ఉన్నంత వరకు నీట్గా ప్యాక్ చేసేసుకున్నాం. సో, ఆల్మోస్ట్ నాకు 2 చెక్-ఇన్స్, నాకు అండ్ దక్షిత్కి 2 చెక్-ఇన్స్ అండ్ అషీకి ఒక 10 kgs బ్యాగ్ అనమాట. సో, అలా మొత్తం ఒక 5 అయితే రెడీ చేసేసాను. ఇంకా క్యాబిన్స్ ఎలానో లాస్ట్ మినిట్లో అడ్డి ఇది ఏదో ఒకటి వేస్తూ ఉంటాం కదా. సో, సూపర్ స్ట్రెస్ఫుల్ ఉంటుంది. సో, నాతో చాలామంది కనెక్ట్ అవ్వగలరు ఎవరైతే అబ్రాడ్స్ వెళ్తారో. సో, ప్యాక్ చేసుకుంటారో వాళ్ళకి ఆ టైంలో అస్సలు కుదరదు. ఇంకా అదంతా అయ్యేటప్పటికి 11:30 అయింది. ఇంక పిల్లలకి స్నానం పోసి నేను కూడా రెడీ అయ్యి ఇంక మా మావయ్య వాళ్ళు వచ్చారనమాట. ఇంక రేపే కదా వెళ్ళిపోతున్నాము. అండ్ అందరం మా మావయ్యలు ఇద్దరు వచ్చారు. ఇంకాసేపు మాట్లాడుకొని మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ మా పిన్ని వాళ్ళు భోజనం చెప్పారనమాట.
అప్పటికే ఆ రోజు నాకు ఒక రీల్ కొలాబరేషన్ ఉంటే శారీతో, ఇంకా అది వేసుకొని అది షూట్ చేసేసి ఇంక అప్పుడు స్టార్ట్ అయ్యాను. లాస్ట్ వరకు ఏదో ఒకటి పెట్టుకుంటూనే ఉంటాను. అది నా ప్రొఫెషన్లో ఉందో లేకపోతే నేనే అలా పెట్టుకుంటానో నాకు తెలియదు, కానీ ఎప్పుడు ఖాళీగా ఉన్నట్టే ఉండను, కానీ చాలా పనులు పెండింగ్ ఉంటూ ఉంటాయి. సో ఇంక అలా మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అండ్ ఇక్కడ మా పిన్ని కూడా చాలా వెరైటీస్ చేసింది. మా మమ్మీ అంటూనే ఉంది వచ్చిన కానీ ఒక వీకెండ్ కూడా ఇంట్లో లేవు, వండి పెడదాం అంటే ఏదన్నా అన్నట్టు మా మమ్మీ ఈ వీకెండ్ కూడా ఇలా మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చా, ఈవెన్ వెళ్ళే ముందు రోజు కూడా. సో ఇక్కడ వెరైటీస్ చూసారు కదా, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, సాంబారు, పెరుగు ఆవిడ, తీపి గారి, అండ్ చికెన్లోకి నార్మల్ గారెలు, అండ్ ప్రాన్స్ బులో, ఇన్ని వెరైటీస్ చేసింది. అసలు నేను తినేదే తక్కువ, కానీ పాపం ఇన్ని వెరైటీస్ కష్టపడి వండారు. ఇంకా ఫ్యామిలీ అందరం గ్యాదర్ అయ్యాం అనమాట. మా పిన్ని వాళ్ళ పిల్లలు, మా పిన్ని వాళ్ళ కోడలు, వాళ్ళ పిల్లలు, ఇంకా అందరితో సందడిగా. నేను ఇక్కడికి వచ్చాక మార్నింగ్ నుంచి చాలా స్ట్రెస్ఫుల్గా ఉండే, లగేజ్లు అంతా ప్యాక్ చేసుకున్నాక వచ్చాను. బట్ వచ్చాక వీళ్ళందరితో కూర్చున్నాక నేను మర్చిపోయాను అనమాట, నెక్స్ట్ డే నేను నా ట్రావెల్ అన్నట్టు. అషి 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 స్కూల్కి వెళ్తున్నావా? అషి బాయ్ బాయ్. ఎక్కడికి ఎక్కడికి ఇలాగా అషిమా? ఎక్కడికి? ఆచల్ పడినావా? నాన్న చూస్తూ ఉండండి, రోడ్డు మీదకి వెళ్ళొద్దు. ఎక్కడికి? నానమ్మ ఇంకెలా అందరం బ్యాచెస్గా ఇంక భోజనం అయితే కంప్లీట్ చేసాము. అండ్ నాన్ వెజ్ భోజనాలు అంటే ఫుల్ హెవీగా ఉంటుంది. అండ్ ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు అబ్జెక్ట్ చేయలేము, వాళ్ళకి మన కోసం వండినందుకు ఖచ్చితంగా తినాల్సి వస్తుంది. అండ్ కష్టపడి కొంచెం ఎక్కువ టైం తీసుకొని తిన్నాను. అండ్ ఇంకా డాడీ కూడా తినేసాక ఇంక పిల్లలు ఇద్దరిని ఇచ్చి పంపించేశాను. అది రోడ్డు మీద వల్ల అస్తమానం వెళ్ళిపోతానని, ఇంకా డాడీ వెళ్ళిపోతానంటే వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు. సరే తీసుకెళ్ళి పడుకోబెట్టే, నేను కాసేపు ఆగొస్తా అని ఇంకా డాడీతో పంపించేశాను అనమాట ఇద్దరిని. ఇంకా ఈ పిల్లలు ఆడుతూ ఉన్నారు. అదైతే పెద్దమ్మ నాకు వీడియో తీ పెద్దమ్మ, మేము ఆడుకుంటా ఉన్నాను, వీడియో తీ, ఫొటోస్ తీ అని అడుగుతుంది. అది కూడా నా వీడియోస్ చూస్తుందంట. భలే మాటలు చెప్తూ ఉన్నారు పిల్లలు. అండ్ అందరు కలిసినప్పుడు చాలా యాక్టివ్ అయిపోతారు కదా కిడ్స్ కూడా. అండ్ సేమ్ డ్రెస్సెస్ వేసుకున్న వాళ్ళు మా పిన్ని వాళ్ళ అబ్బాయి వాళ్ళ పిల్లలు అనమాట. వాళ్ళకి 2 పాపలు, 1 బాబు. అండ్ తను మా పిన్ని వాళ్ళ అమ్మాయి కూతురు. సో ఇక్కడ మా కజిన్స్, ఇంకా వాళ్ళే లాస్ట్ అనమాట. ఇంక వాళ్ళు తిన్నాక కూర్చొని కాసేపు హౌసీ కూడా ఆడుకున్నాము. అండ్ మంచిగా టైం స్పెండ్ చేసాము. అండ్ లాస్ట్ డే చాలా బిజీగా అయిపోయింది. ఇక్కడ ఐస్ బండోడు వస్తే ఆపేసి ఆ ఐస్లో ఏవో ట్రై చేసాము, ఎవరికి నచ్చలేదు, కానీ ఏదో కొనుక్కున్నందుకు తిన్నాం అనమాట. నేను నార్మల్ పుల్ ఐస్ అనుకున్నాను. ఇంకా అలా ఐస్ తిన్నాక కాసేపు కూర్చొని హౌసీ ఆడుకొని ఇంకా ఫైనల్లీ ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి ఫైనల్ బాయ్ అనమాట. ఇండియా నుంచి వెళ్ళిపోతున్నాను కదా. అండ్ ఇక్కడ మా పిన్ని పసుపు ఏమంటారు, డబ్బులు పెట్టి ఏమన్నా కొనుక్కో అని చెప్పి జాకెట్ ముక్క అది ఇచ్చిందనమాట. ఈ ఆచారాలు ఎప్పుడూ ఉంటాయి కదా. సో ఇంక ఫైనల్గా అది కూడా తీసుకొని ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి ఇంక ఇంటికైతే వచ్చేసాను. బాయ్ రమ్య, బాయ్. అండ్ ఇంటికి వచ్చాక ఇంకా ఫైనల్గా క్యాబిన్స్ కూడా అనుకోకుండా 2 అయ్యాయి. మా హస్బెండ్కి చెప్పలేదు నేను క్యాబిన్స్ తీసుకొస్తున్నా అని, ఎందుకంటే తను అస్సలు వద్దన్నారు, నువ్వు పిల్లలతో మేనేజ్ చేస్తూ క్యాబిన్స్ తెచ్చుకోలేవు అని. బట్ అనుకోకుండా కొన్ని ఉండిపోయి ఓకేలే చెక్ ఇన్ ట్రై చేద్దాం అన్నట్టు క్యాబిన్స్ తీసుకొని వచ్చానమాట. ఇంకా అంతగా అవ్వకపోతే అక్కడ డాడీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేద్దాంలే అన్నట్టు ప్యాక్ చేశాను.
సో ఇంక మొత్తం ఇంక నెక్స్ట్ డే మార్నింగే స్టార్ట్ అయిపోతాం అనమాట హైదరాబాద్. ఇంక అందుకని చెప్పి ముందు రోజు నైట్ ఇంకా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాక 2 క్యాబిన్స్ కూడా ప్యాక్ చేసి మొత్తం లగేజ్ అంతా అసలు మా కార్లో ఫిట్ ఇన్ అవుతుందా లేదా అని మొత్తం అన్నీ కిందకి తెప్పించి అన్నీ సర్దాక అంత ఫిట్ అయిందనమాట. బ్యాక్ సైడ్ మాత్రం మేము ముగ్గురం కూర్చోడానికి ప్లేస్ ఉంది. ఇంకా ఆ తర్వాత మేము ఇంటికి వచ్చాక మా మావయ్య వాళ్ళిద్దరూ వచ్చారు ఫ్యామిలీస్‌తో. ఇంకా మా మమ్మీ రావడమే నేను ఇంకా క్యాబిన్ సర్దే హడావుల్లో ఉన్నా. ఇంకా మా మమ్మీ నాకు ఇష్టమని తాలికలు చేసేదనమాట. నాకు తెలియలేదు. నేను అన్నీ సర్దుకొని కిందకెళ్ళి వచ్చేటప్పటికి ఇదిగోండి కూర్చొని అందరూ తాలికలు ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకమ్మా అంటే ఇంకెళ్ళిపోతావు కదా రేపు పొద్దున్న అని చెప్పి. నాకు చాలా ఇష్టం తాలికలు అంటే, బెల్లం తాలికలు. మా మమ్మీ కూడా చాలా బాగా చేస్తారు. ఇంక మా మావయ్యోళ్ళు ఆల్మోస్ట్ 9:30 వరకు కూర్చున్నారు పాపం. కూర్చొని పిల్లలతో వాళ్ళనైతే చాలా బాగా అటాచ్ అయ్యారు. అస్తమానం వచ్చి వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళనమాట. అండ్ ఇక్కడ మా అత్త వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికెళ్ళొచ్చింది. ఇంక తిరుపతి ప్రసాదం అవన్నీ తీసుకొచ్చిందనమాట. పోనీలో వెళ్ళేటప్పుడు ఇది కూడా తిన్నాను అనుకొని ఇంక ప్రసాదం అందరికీ పెట్టి ఇంకా కూర్చొని వాళ్ళతో కాసేపు ముచ్చట్లు పెట్టా. ఎందుకంటే మెయిన్ లగేజ్ అంతా కిందకెళ్ళిపోయింది కాబట్టి నేను కొంచెం రిలాక్స్ అయిపోయాను. ఇంకా హ్యాండ్ బ్యాగ్ అన్నీ సర్దేసుకున్నాను అనమాట. ఇంకేమీ లేవు, వెళ్ళి పడుకుంటే మార్నింగ్ లేచి ఊరు స్టార్ట్ అవ్వచ్చు అన్నట్టు కూర్చున్నాను. ఇంకా మా మమ్మీ చేసిన తాలికలే డిన్నర్ కింద కొంచెం తినేసా. మధ్యాహ్నం హెవీగా తిన్నాను కాబట్టి నైట్ మోస్ట్లీ ఏం తినను. ఇంకా కొంచెం తాలికలు తినేసి ఇంకా పడుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ట్రావెల్ వీడియో వస్తుంది. అండ్ స్టే ట్యూన్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.